అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో ఈ సంఘము ఎదుట పాతాళ ద్వారాలు నిలవలేవు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నిలవలేవు సంఘం ఎదుట? సంఘములో ప్రార్థన ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘములో కాబట్టి దాని ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు. పాతాళపు ద్వారాలంటే మరణము నీ ఇంటిలో ఉండదు. ఆ రెండవ మరణం అనే పాతాళంలోకి నీవు అడుగు పెట్టవు. ఏ చీకటి ప్రభావాలైనా, ఏ దురాత్మ ప్రభావాలైనా, ఏ మంత్ర ప్రయోగాలైనా, ఏ చేతబడి ప్రభావాలైనా నీ మీద, నీ కుటుంబం మీద, సంఘము మీద ఏలుబడి చేయదు. ఎప్పుడు తెలుసా? ప్రార్థన అనే బలము నీతో ఉన్నప్పుడు, అత్యాసక్తితో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు. ఈ అత్యాసక్తి కలిగిన ప్రార్థన నీలో నాలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థననే దేవుడు చూస్తాడు. ఈ ప్రార్థన ద్వారానే నీకు జయము కలుగుతుంది. ఒక కిరీటముగా అంటే ఒక హారముగా ధరించుకోవాలా నువ్వు. ఇవి లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి